హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పొద్దున్నే పిల్లలకి హడావిడిగా లంచ్ బాక్స్కు ప్రిపేర్ చేస్తుంటాం. కానీ హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, అలాగే తొందరగా రెడీ అవ్వాలి అంటే ఇలా పాలక్ రైస్ రెడీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే పాలకూరని అయితే తీసేసుకొని ఇలా ఆకులన్నీ తీసుకుని నీట్గా 2-3 సార్లు అయితే సాల్ట్ వాటర్లో వేసి కడిగి తీసుకోవాలి. ఇంకా 2 గ్లాసుల వాటర్ అయితే నేనైతే పొయ్యి పైన పెట్టేసాను అనమాట. చూడండి, ఇలా మసులుతున్నప్పుడు ఈ పాలకూరని అయితే తీసేసుకొని హాట్ వాటర్లో వేసేసి ఒక 2 నిమిషాలు అయితే నీళ్ళలో ముంచి తీయాలన్నమాట. ఇట్లా మనం పాలక్ రైస్ ప్రిపేర్ చేసినాం అనుకోండి, పాలకూర స్మెల్ అనేది రాకుండా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం అనుకున్న రీతిలో హెల్తీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా మనం హాట్ వాటర్లో 2 నిమిషాలు వేసిన తర్వాత అయితే ఆ ఆకులన్నీ తీసేసి ఇలా చల్లార్చుకోవాలి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా పెట్టామనుకోండి, చల్లారిపోతాయి కదా. ఇంకా ఇప్పుడైతే ఈ ఆకులను మొత్తం తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా మిక్సీలోనే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి దాంట్లోంచి మొత్తం తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసేసుకొని మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా కాస్తంత మనం వేగిన తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకాస్త అయిపోతే వేపుకోవాలి. జీడిపప్పు ఇవన్నీ పిల్లలకి చూడగానే టిఫిన్ బాక్స్లో మంచిగా అట్రాక్టివ్గా అనిపించింది అనుకోండి, వాళ్ళు తినడానికైతే చాలా ఇష్టపడతారనమాట. ఇంకా మనం హెల్తీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ఇలా కాస్త ఉల్లిపాయలు అయితే మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా పాలకూరది, ఇప్పుడు దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పాలకూరలో కొంచెం వాటర్ లాగా ఉంది కదా, అది కూడా పోయేంత వరకు అయితే మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని చూడండి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇలా ఆయిల్ తేలుతూ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదైతే చాలా టైం పడుతుందని చెప్పేసి మధ్యలో కొంచెం కట్ చేసి అయితే పెట్టేశాను. చూడండి, జీడిపప్పులు, పల్లీలు అయితే ఎంత ఎమ్మగా అనిపిస్తున్నాయో కదా. ఇంకా కాసేపు వేగనిద్దామండి దీన్ని. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పాలకూర అనేది. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్నాను అనమాట గిన్నెలో రైస్ని. ఇప్పుడైతే ఆ రైస్ని మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ పాలకూరలో వేసేసుకోవాలన్నమాట. ఇలా చేసినాం అనుకోండి, అసలు పాలకూర స్మెల్, అది కొత్తిమీర రైసా పుదీనా రైసా అని కూడా తెలియకుండా మస్తు టేస్ట్ ఉందన్నమాట. ఆయిల్ వేసుకోకుండా మనం నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా రైస్ మొత్తం కలిపేసి మంచిగా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేను కూడా కొంచెం తిన్నానమాట వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత. మస్తు టేస్ట్ అనిపించింది నాకు కూడా. అంతే అండి, ప్రిపరేషన్ అయితే మొత్తం అయిపోయింది. పూర్తిగా చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.